యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మారుతి సుజుకి ఆల్టో కార్ అయితే తెచ్చాను. అది కూడా చాలా తక్కువ ధరకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. బండి వచ్చేసరికి చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. బండి రిలేటెడ్, ప్రైస్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చానన్న. సో వీడియోని చివరి వరకు చూసినాకనే ఓనర్కి అయితే కాల్ చేయండి అన్న. వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమన్నా కార్స్ లేదా వెహికల్స్ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫొటోస్ మరియు డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ కార్ని అమ్మాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫోటోలు అయితే పంపించండి అన్న. ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా కార్ యొక్క డీల్స్, అదే కార్ ఆఫర్స్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వాట్సాప్ లింక్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అన్న, ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో K10 అన్న. అండ్ ఆల్టో K10లో ఇది VXI మోడల్ కారు. అండ్ ఆల్టో గురించి మీకు తెలిసిందే, మంచి మార్కెట్ క్యాప్ అయితే ప్లేస్ చేసి అయితే పెట్టుకుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా. అండ్ ఆల్టోలో K10 అనే వేరియంట్ ఇది గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. కార్ వచ్చేసరికి సిల్కీ సిల్వర్ కలర్ అయితే ఉంది. సిల్వర్ కలర్ కార్ ఇది వచ్చేసరికి. అండ్ నీట్ అండ్ గుడ్ లుకింగ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు కార్ వచ్చేసరికి. అండ్ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2011 మోడల్ బండిన 2011 మోడల్ కార్ ఇది వచ్చేసరికి. అండ్ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే 95% లైఫ్ అయితే ఉందన్న. కార్ యొక్క టైర్స్ కండిషన్ రీసెంట్గానే చేంజ్ చేయించానని ఓనర్ అయితే చెప్తున్నాడు. అండ్ కార్కు ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవన్నా. మీరు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు. కార్ వచ్చేసరికి ఎలాంటి పని అయితే పెట్టదు. ఇక ముఖ్యంగా మనం రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి వచ్చేసరికి 43,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందన్న. రీడింగ్ వచ్చేసరికి 43,000 కిలోమీటర్లు అయితే బండి అయితే నడిచింది. అండ్ రీసెంట్గానే జనరల్ సర్వీసింగ్ అయితే చేయించానని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ఇది వచ్చేసరికి ఒక గుడ్ కండిషన్ వెహికల్ అయితే అనొచ్చన్న బడ్జెట్లో. అండ్ ఇక అన్ని వర్కింగ్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ ఏసీ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ అయితే మనకైతే చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ కూడా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. అండ్ సీసీ ట్రాన్స్ఫర్ కూడా మ్యాండేటరీ అని అయితే ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాల్సి వస్తుంది మీ పేరు పైనకి. అండ్ పేపర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే జరగదన్న. అండ్ ఈ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నా అంటే ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి అన్న. మన ఛానల్లో బడ్జెట్లో వెహికల్స్ అవి కూడా మంచి కండిషన్లో ఉన్న బండ్లే మన ఛానల్లో అయితే తేవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ కంపెనీ కారు ఏ లొకేషన్లో కావాలో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ కార్ ధర వచ్చేసరికి ఓనరు 1,90,000 అయితే చెప్తున్నాడు. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉందన్న. 1,90,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. హైదరాబాద్ సిటీలో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న. మీ లొకేషన్లో అయితే బండ్లను అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఈ కార్ ఎవరైతే చూసుకోవాలంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నెంబర్ ఇచ్చానన్న. మన ఛానల్ ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండరు. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి. మీరు డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ చేసుకొని బండి రిలేటెడ్ మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో ఉంటుందన్న ఓనర్ నెంబర్, వీడియోలో అయితే ఉండదు. అండ్ ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసేస్తాను, అది గమనించగలరన్న. సో ఇదే అనే వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.